తిరుపతి జిల్లా సులూర్పేట మండల పరిధిలోని కొన్నెంబట్టు గ్రామానికి చెందిన గ్రామస్తులు కమిషనర్ కె చిన్నయ్యని కలిశారు. కొన్నెంబట్టు గ్రామ సరిహద్దుల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనపై వారు అభ్యంతరం తెలియజేశారు. గ్రామంలో సుమారు 100 సంవత్సరాలుగా 500 కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. ఇక్కడి భూగర్భ జలాలు కలుషితమై ఉండడంతో చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఇప్పటికే ఆరోగ్యపరంగా కొంతమంది చనిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు డంపింగ్ యార్డును తమ గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటుని విరమించుకోవాలని కమిషనర్ కు విన్నవించుకున్నారు. ఆ రోడ్ లో ఉండే అప్పలాయి నీళ్ళే వాళ్ళకి వేరేమి డ్రింకింగ్ వాటర్ మంచి వాటర్ లేదు సార్. తర్వాత చుట్టుపక్కల ఈ హౌసెస్ అవన్నీ అక్కడ ఎందుకంటే నేను రైతు సార్, మేము ఒకసారి దెబ్బగా వేసేస్తే మళ్ళీ అక్కడ నీళ్లు కానీ అది అటువంటిది టౌన్ ఈ కెమికల్ ఇవన్నీ పోయి అక్కడ కానీ కలిసి 10 days మీరు నెల కాదు మళ్ళా దాన్ని ఆ నీళ్లు తాగలేవు పశువులు, పూర్తిగా అక్కడ కాలుష్యం డంపింగ్ యార్డ్ లేకుండా మనం సులూర్పేట మున్సిపాలిటీ పరిధిలో అక్కడ చెప్తాను మున్సిపాలిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో డంపింగ్ యార్డ్కి ప్రజలకు దూరంగా పెట్టమనేది మనవాడు తెలియదు. ఆడ పేదలు నివసిస్తున్నారు. అవుతుంది టెంపరీ కూడా, అంటే అది రేపు పర్మనెంట్ అయితే ఎవరు సార్ దాని రెస్పాన్సిబిలిటీ? మేము 20 ఏళ్ల ముందు కూడా కాలింగ్లో అన్నే దాని మీద 20 ఏళ్ల ముందు హెల్తీగా ఎగ్గిరి దూకిపోయినాడు ఆఫీసర్ చేసినాడు. 23 ఏళ్ళు ఎక్కిస్తాడు, 20 ఏళ్ళు పోయినా. అందువల్ల దయచేసి అంటే మీరు బాగా వెంటనే రెస్పాండ్ అయ్యే కమిషనర్గా మేము రికగ్నైజ్ చేసాం. సమస్య చెప్తే అది కూడా నాకు వెంటనే వచ్చి అక్కడ రెస్పాండ్ అయ్యి చూస్తాడు అనేది మా ఉండే, అంటే మా కమ్యూనిస్ట్ పార్టీగా మీ మీద వ్యక్తిగతంగా ఉండే, లేకపోతే మేము సగం చేసేస్తాం కదా. మాకేం డౌన్లోడ్ అంటారు, బయట కావద్దు, మా వాళ్ళు బయట కావాలన్నాడు. మా రోడ్డుకి ఏమి అడ్డు లేదు కదా. అదే ఈ కాన్స్టిట్యూట్ జనరల్ సెక్రటరీ మాకుంటే మా పార్టీకి ఉండే అభిప్రాయం, దయచేసి మీరు కన్విన్స్ చేయండి. మేము కలెక్టర్ కూడా కలిసామా, ఇప్పుడు వెళ్తున్నాం చెప్పండి. గతంలో చెప్పాము, మా ఇద్దరే మాట్లాడాము. అబ్బాయి ఉన్నాడు అక్కడంతా బేసిక్ పీపుల్ సార్, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళ జీవాలు ప్రతి ఇంటికి 1-2-3 పశువులు ఉంటాయి. అది వాళ్ళ రెవెన్యూ ఉంటారు. తర్వాత నీళ్లు స్పాయిల్ అయిపోతారు. 10 days ఉంటే ఒక్కసారిగా వర్షాలు నీళ్ళు కానీ కంటిన్యూ అవుతాయి. మేము ఒకసారి దిబ్బేసేసామండి సార్, అక్కడ దేనివల్ల వేరే దానికి ఉపయోగపడలేదు. మీరు కూడా విలేజ్ వాతావరణం అవి తెలుసుకుంటారు కాబట్టి దయచేసి దాన్ని మాకు అంటే సగం మేమైతే అనుకున్నాం, మీరు అరెస్ట్ జైల్లో పెట్టినారు అలవాటే కదా సార్. కంటిన్యూగా దాదాపు 15 ఏళ్ళు పోతుంటుంది. ఇటు మొన్నే పోయింది, ఇద్దరం తడలో ఒకటి పెట్టారా బీపీడీఎక్ 15 ఏళ్ళు ఈ మున్సిపాలిటీ వర్కర్స్ అజిటేషన్ చేస్తారు. అవసరం నోరు బాగా తీసుకున్నారు డిఎస్పీ ఆయన ఏదో మాట్లాడేటప్పుడు మాకు హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.